भारत माता की जय, भारत माता की जय। ఇగో నాకు చూస్తున్నాగా డ్యూయల్ రోల్ వస్తున్నామని నేను చెప్పినాను లక్ష్మణ్ అన్నతో అంతగా మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే ప్రాజెక్టు విషయంలో మాకు 10 సంవత్సరాల నుంచి పరిష్కారం చేయండి, వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేయండి. ఆ రోజుకి ఈ రోజుకి అన్ని రకాలుగా న్యాయం చేయడానికి 18 years 2021లో 18 years కట్ ఆఫ్ పెట్టిండ్రు. మరి ఈరోజు 2024కి వచ్చిండ్రు. సో 25కి వచ్చినాం. 25కి వచ్చినా కూడా 4 ఏళ్ళు అయిపోయింది. మరి ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రకారం ఈ రోజు ప్రకారం మీరు కట్ ఆఫ్ డేట్ తీసుకోవాలి. పాత కట్ ఆఫ్ డేట్ ఎట్లా తీసుకుంటారు? మీరు డబ్బులు ఇస్తున్న నాటికి ఏది ఉందో అది తీసుకోవాలి. కాంట్రాక్టర్కి మీరు ఏం చేస్తారు? ఒక కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ టెండర్ పిలుస్తారు. ఎస్టిమేషన్లు పెంచి రేట్లన్నీ కూడా పెంచి ఆ కాంట్రాక్టర్ పని చేయకుండా నిలబెడితే కూడా ఎందుకు నాకు గిట్టుబాటు అయితే లేదంటే రేట్లు పెంచుతారు. మరి ఈరోజు అన్ని కోల్పోతున్నటువంటి వీళ్లకు న్యాయం చేయడానికి మీకు అడ్డొస్తున్నటువంటి విషయం ఏంది? ఆవేదనను ఆందోళనను అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఏదో రాజకీయం కాదు. మీరు పాలమూరు బిడ్డే, నేను పాలమూరు బిడ్డే. పాలమూరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి ఒక అవకాశం మీకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళకి న్యాయం ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా చేస్తే వాళ్ళకి అంత న్యాయం చెందుతుందో ప్లాట్ల రేట్లు కానీ 18 years విషయంలోనే కానీ అదేవిధంగా ఈ యొక్క ప్యాకేజ్ యొక్క అప్పుడు ప్రకటించిన ప్యాకేజీకి ఇప్పటికి ఇస్తే పెద్ద ఎత్తున నష్టపోతారు వాళ్ళు. నేటి ప్రకారంగా వాళ్ళకి ఎంత రావాలి ప్యాకేజ్ ప్రకారం అవన్నీ కూడా తొందర ఆలస్యమైనా కొద్ది పెరుగుతూ పోతుంది. ప్యాకేజ్ ఆలస్యమైనా కొద్ది మార్కెట్లో వాళ్ళకి భూములు దొరకో ప్లేట్ అన్నిటి కూడా రేట్లు పెరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ముంపు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే వన్ టైంలో సెటిల్మెంట్ చేయించండి. ప్రాజెక్టుల పనులు నిరాటంకంగా కొనసాగించండి. ఉదండాపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేయించండి. వాళ్ళు సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిగా పనులకు అడ్డం చేస్తలేరు. వాళ్ళకి డబ్బులు రావనే ఆందోళనతోనే భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు డబ్బులు రాలేదు, పనులు చేసుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మా పరిస్థితి, మా గతి ఏంది, మా అతేందని. కాబట్టి ముందు వాళ్ళకి పేమెంట్లు చేయించండి, తర్వాత ఇక్కడ పనులు చేయించండి అని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు ఆవేదనను ఆందోళనను అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఏదో రాజకీయం కాదు. మీరు పాలమూరు బిడ్డే, నేను పాలమూరు బిడ్డే. పాలమూరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి ఒక అవకాశం మీకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళకి న్యాయం ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా చేస్తే వాళ్ళకి అంత న్యాయం చెందుతుందో ప్లాట్ల రేట్లు కానీ 18 years విషయంలోనే కానీ అదేవిధంగా ఈ యొక్క ప్యాకేజ్ యొక్క అప్పుడు ప్రకటించిన ప్యాకేజీకి ఇప్పటికి ఇస్తే పెద్ద ఎత్తున నష్టపోతారు వాళ్ళు. నేటి ప్రకారంగా వాళ్ళకి ఎంత రావాలి ప్యాకేజ్ ప్రకారం అవన్నీ కూడా తొందర ఆలస్యమైనా కొద్ది పెరుగుతూ పోతుంది. ప్యాకేజ్ ఆలస్యమైనా కొద్ది మార్కెట్లో వాళ్ళకి భూములు దొరకో ప్లేట్ అన్నిటి కూడా రేట్లు పెరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ముంపు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే వన్ టైంలో సెటిల్మెంట్ చేయించండి. ప్రాజెక్టుల పనులు నిరాటంకంగా కొనసాగించండి. ఉదండాపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేయించండి. వాళ్ళు సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిగా పనులకు అడ్డం చేస్తలేరు. వాళ్ళకి డబ్బులు రావనే ఆందోళనతోనే భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇన్ని రోజులు డబ్బులు రాలేదు, పనులు చేసుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోతే మా పరిస్థితి, మా గతి ఏంది, మా అతేందని. కాబట్టి ముందు వాళ్ళకి పేమెంట్లు చేయించండి, తర్వాత ఇక్కడ పనులు చేయించండి అని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నాను. సమస్య పరిష్కారం చేయండి, వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేయండి. ఆ రోజుకి ఈ రోజుకి అన్ని రకాలుగా న్యాయం చేయడానికి 18 years 2021లో 18 years కట్ ఆఫ్ పెట్టిండ్రు. మరి ఈరోజు 2024కి వచ్చిండ్రు. సో 25కి వచ్చినాం. 25కి వచ్చినా కూడా 4 ఏళ్ళు అయిపోయింది. మరి ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రకారం ఈ రోజు ప్రకారం మీరు కట్ ఆఫ్ డేట్ తీసుకోవాలి. పాత కట్ ఆఫ్ డేట్ ఎట్లా తీసుకుంటారు? మీరు డబ్బులు ఇస్తున్న నాటికి ఏది ఉందో అది తీసుకోవాలి. కాంట్రాక్టర్కి మీరు ఏం చేస్తారు? ఒక కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ టెండర్ పిలుస్తారు. ఎస్టిమేషన్లు పెంచి రేట్లన్నీ కూడా పెంచి ఆ కాంట్రాక్టర్ పని చేయకుండా నిలబెడితే కూడా ఎందుకు నాకు గిట్టుబాటు అయితే లేదంటే రేట్లు పెంచుతారు. మరి ఈరోజు అన్ని కోల్పోతున్నటువంటి వీళ్లకు న్యాయం చేయడానికి మీకు అడ్డొస్తున్నటువంటి విషయం ఏంది? మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రాజెక్టు.
సమస్య గురించి. కానీ ఇప్పటిదాకా కూడా మరి వన్ టైం సెటిల్మెంట్ కావాలనేటటువంటి వాళ్ళ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక పక్క పనులు మాత్రం నిర్విరామంగా ఇక్కడ ఉదాహరణ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అంటే ఒక పక్క వాళ్ళ ముంపు బాధితులకు ఇప్పటిదాకా R&R ప్లాట్లు కూడా చూపించలేదు, R&R సెంటర్ ప్లాట్లు కూడా చూపించలేదు ఇప్పటిదాకా. వాళ్ళని మటుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళు కానీ మాకు పైసలు ఇస్తే కూడా మాకు ఫ్లాట్లు లేవు, మేము ఏ ఇండ్లు కట్టుకోవాలని అడుగుతున్నారు. సో దీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అసలు పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతున్నదా? మరి ఇదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నారు కదా మీరు. మరి పాలమూరు బిడ్డకు ఈ పాలమూరు బిడ్డల కష్టాలు తెలుస్తలేవా? పాలమూరు బిడ్డల యొక్క బాధ తెలుస్తలేదా? పాలమూరు బిడ్డల యొక్క సమస్యలు తెలుస్తలేవా? ఎందుకు మరి ఇప్పటిదాకా ఇంకా నిర్లక్ష్యము? ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నట్టు? ఒక పక్క కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు వాళ్ళ యొక్క రేట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా, వాళ్ళ ఎస్టిమేట్స్ అంతా పెంచుకుంటా, కాంట్రాక్టర్లకేమో పెద్ద ఎత్తున అమౌంట్లు పెంచుకుంటా వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేస్తారు. అంటే బిల్లులు పేమెంట్ చేస్తే మీకు పర్సెంటేజ్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్ల యొక్క ఎస్టిమేషన్లు పెంచి వాళ్ళకి బిల్లులు ఇస్తే మీకు పర్సెంటేజ్లు వస్తామని చెప్పి పనులు కావాలని చెప్పి మీరు పనులు జరిపిస్తూ ఉంటారు. వీళ్ళకి రావాల్సినటువంటి ముంపు బాధితులకు రావాల్సినటువంటి నష్టపరిహారం మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేం వచ్చేది లేదు కాబట్టి. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, మీరు పాలమూరు బిడ్డనని పదే పదే చెప్పుకుంటారు కదా, మరి పాలమూరు బిడ్డ ఉండి మరి పాలమూరు బిడ్డల యొక్క కష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ సమస్యని ఎంబడే ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? మీరు నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా మమ అనిపించి కాంట్రాక్ట్లు ఇచ్చేదా 4 బిల్లులు ఇచ్చి దాంతో పర్సంటేజ్లు వేసుకొని పోవాలని చూస్తున్నారా? నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యమే ఉంటే మరి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే చెల్లించి ఇక పనులు పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. కానీ అదేది లేకుండా 4 రోజులకోసారి పోలీసులను పంపించి వాళ్ళు టెంట్ వేసి, ఈ టెంట్ ఏ పనికి అడ్డం లేదు, ఇక్కడ వాళ్ళు టెంట్ వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూర్చున్నారు.